ఇప్పుడు వచ్చిందా ఏ మనిషి ఏడుతానో నేను నాకు ఇస్తాను నీకు ఇవ్వపోతున్నా ఏ మనిషి ఊరికే దాకా దాకాలంటే అదే నీకు ఏమెత్తిపోతాను వేసిరుగా ఇచ్చినాక నీకు ఇవ్వపోతున్నా మాట్లాడుతుంటే ఇప్పుడు ఏమెత్తిపోయింది నాకు ఇచ్చినాక నీకు ఇవ్వపోనా గట్ల కాదు ఇప్పుడు నీకియా నాకియా టైం అంతా వేస్ట్ అవుతుంది ఇంటికా లేట్ అయితే నా బట్టలు వినుకుని వాళ్ళు అవుతుంది మళ్ళా సొప్పల మందరగా వస్తుంది ఇంకా మేడారం పోతాం అందరు గద్దెల కాడి వేయ బంగారం వేసేస్తారా వేయరు కొందరు మంది బాగుంటే ఇంత ముద్ద పట్టుకుంటారు పడుతున్న వాళ్ళు పడాలి బయట పడుతున్నా మందిది అల్ల పడుతున్నా దేవునిది తీసుకురే ఆ దేవుని కాడ పడుతుంది దేవుని అవుతుంది బయట పడితే మంది అవుతుంది అట్లా అక్కడ ముచ్చటే ఇక్కడ నీకు అనుకో నీకు ముచ్చట ఎందుకు ఆట ఆడుకున్నావా చాలా మంచి ఆటలు ఆడుకోవాలి నువ్వు 4 ఇళ్ళ కూడా తిరుగుతావు కాబట్టి 4 వాళ్ళు తిరుగుతావు కాబట్టి ఏ పొలగా లెక్క ఆడతారో తెలుస్తుంది మీరేమో ఎండకపోని పోరగాళ్ళు అవును నీడకే ఉంటాం మీరు నీడకుండటోళ్ళు కోవట్లేనే మేము బ్రాహ్మణులమే కాదే మీరు బ్రాహ్మణులు వెళ్ళరా వీళ్ళు కోమట్లు వెళ్ళరా మేము దగ్గర మంచి ఆట ఆడుకోవాలి ఓ లోకం మీద ఆట ఆడుకోవాలి మంచి ఆట చెప్తావా మంచిగా కబడ్డీ 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 ఇప్పుడు అద్దు నేను ఏమన్నప్పుడు కావాలి ఇప్పుడు అద్దు అయ్యో కబడ్డీ ఆట ఆడుకున్నాం మనం ఆడుకుని ఆడలేనా కబడ్డీ గట్లే కాదే కబడ్డీ మొబైల్ ఆడుకుంటే మనం 3 4 ఇంకో ఎవరో తీసుకొస్తాం లేరా ఈ గ్రూప్ నేను రాగాను శుద్ధరాళ్ళు మీరు కాబట్టి మీరు ఏదో ఒకటి అంటారు కానీ నేను గవ్వలు పట్టుకొచ్చిన గవ్వలు ఆడుతున్నాం ఓ మంచిగా ఆడతాను బాగా అందరం ఆడతాం కానీ ఇప్పుడు 3 ఆ చోట కూర్చొని గవ్వలు చెరువు వాటిల్లో ఈ గవ్వలు కూడా చేతుల పట్టేనా కూర్చోరా ఇట్లా ఎది కొడతానే మీరు ఆ రీతి లేనట్టున్నది ఆడదాని రీతి గట్లా సింగులు పైకి అనుకోని కూర్చోవాలి మంచి ఆడుతుంది ఓ సింగ వెనక సింగ వెనక సింగ్ ఇంత గట్లా కింద తుప్పుంటే పోతుంది ఇట్లా అంటే మీ సుధరలో కంటి తిరగచ్చు వాళ్ళు గవ్వలు కూడా రాజు దేశపతి రాజు కచ్చిన మీద ఉన్నప్పుడు వినగానే ఊరు మళ్ళీ ఆనాడు మామూలే ఆరాజ మహారాజ ముద్దరాజు తల్లి వెనకన పళ్ళగంప ఎత్తుకొని పళ్ళని పళ్ళు అమ్ముతుంటే అబ్బబ్బా డబ్బుల పిల్లలేమో పళ్ళు కొనుక్కొని తింటారు డబ్బు లేని పిల్లలు వాళ్ళ ముఖం చూస్తుంటే రాజు వెనక దేశపతి మహారాజు అయ్యో పాపం అని బిడ్డలాల రమ్మని పళ్ళ కంపకొని బిడ్డలాల తినమని మనిషి ఒక పండు చేతులు పెడుతుండే వాళ్ళ అబ్బాయి చూసి అంటాడు ఓరి బిడ్డ గా గొడ్డోని చేతి పళ్ళు మీరెంత తింటారు పొలగళ్ళు కొట్టుకుంటూ పోతాంటే రాజు దేశపతి రాజు ఊరు మంది కళ్ళల్లో ఎక్కడగానో నైపోతురా నా బతికెందుకు అనుకుంటున్నా దేశపతి ఎంతో మంది సాయం చేసిన ఏ దేవుడు నమ్మకం చూడబాయనా తను పాడుబడి ఊరు మంది కింది మాటలను బట్టిరి అనుకోని రాజు దేశపతి రాజు బాధపడకుండా భగవంతా
కన్ను ఏ కొనారని రాదు ఏడుచుకుంటా కచేరి గాడికెళ్ళి గజపతి రాజు అరే కరుణ చూపవా ఇప్పటికప్పటికన్నారు మొగళ్ళేమో పెద్ద చూపు ఆడల్లో లేడు చూపు రాజుల బాధను ఆడలు ఆడాడుతుంటే వాళ్ళు ఆడపాయ అరే ఆగి బేగిన రాజు ఆగి బేగిన రాజు ఆగి బేగిన రాజు ఆగి బేగిన రాజు ఏమిటి ఆడలు ఇలా ముఖం చూసుకుంటా అంటారు మాటలు అంటారు గొడ్డువాడు వల్ల మాటనే నేను అనలేదు ముఖం చూసుకుంటా గొడ్డోడు అంటారు మీరెక్కడ నేనెక్కడా ఏమిటే మాట అయ్యా అయ్యా ఆగ్రమైన కోపానికి వచ్చిన వాళ్ళకి దెబ్బ కొట్టాడు దెబ్బ కొట్టిన తనకు తను ఆలోచించుకున్నాడు అరే వాళ్ళ అన్నమాట కూడా నిజమే అరే నేను పెద్ద నోట అనుడేంది చిన్న నోట వరుడేంది వాళ్ళని కోపానికి వచ్చే మాట అన్నోడు తనకు తనగా ఆలోచించుకొని రాజుముఖం కిందికి వేసుకొని గవ్వలాంటి కళ్ళలు రవ్వలు తిరుగుతుండే ఎవరు చూస్తాను రాజు చూసిన పాపం చిలకలాంటి మొక్క చిన్న వచ్చుకున్నాం మొక్క వాళ్ళకి వచ్చుకుని గవ్వలాంటి కళ్ళకు రవ్వలు చిలుకుడు ఆడవిల్ల శారదాదేవి కళ్ళ చూస్తానా మనిషినా సాగలమ్మంట మంచిగా ఎందుకవ్వా సాకలు అంటావు ఇంట్లో తీసుకొచ్చి సాకలు సాగలని ఏం మాట్లాడుతున్నావా
నీ అత్తగారు అనుకున్నాను తెలుగు అనుకున్నాను జాగ్రత్త అనుకుంటున్నావా అత్తగారు తిరిగి మాట్లాడు ఏంటి కాదే గట్ల అరే గట్ల అయ్యో అరే గట్లగా మళ్ళీ మళ్ళీ ఇట్లా మాట్లాడు నోరు ఎత్తున పెట్టుకుంటే మళ్ళీ ఎవరు సాకాలు అంటావేంటి మాకది నీ ఇంటికి అన్నానికి వచ్చిందా దేనికి ఊళ్ళో ఉన్నాయా అన్నావు లేదా అన్నావు మేము అన్నావు తప్పేమన్నావమ్మా ఊళ్ళో ఉన్నదే అన్నారు తప్పు కాదు ఆ రాజు ఊళ్ళో ఉండాలి అనుకుంటారు మీరు అంటారు రాజు ఒకరుగా ఇద్దరు భార్య పెళ్లి చేసుకున్నాడు మరి ఒకరికన్నా ఒకరి సంతానం కాను ఊళ్ళంతా అంటారు మేము కూడా అన్నాం వాళ్ళు ఎవరో చాటు కన్నా అయిపోయింది ముఖం పెట్టుకొని రాజు అంటే పాపం గవ్వాలంటే కల రవ్వ శనగలు తను రాజు ముఖం చిన్న చేసుకున్నాడు కానీ ఇలా రాజు గొడ్డోడు రాజును ముఖం పట్టుకొని అంటాలేండి రాజు ఎట్లా గొడ్డోడు అవుతాడే రాజు పెద్ద భార్య సూర్యకాంతని చేసుకున్నాడు అలా సంతానం కాలే మళ్ళా వాళ్ళ తోడగొట్టిన చెల్లె చంద్రకాంతని చేసుకున్నాడు ఆ సూర్యకాంత్ చంద్రకాంత్ ఇద్దరు ఒక తల్లి పిల్లలు వాళ్ళది ఇద్దరు ఒకటే రక్తం కాబట్టి అక్క కాలేదు సంతానం చెల్లె కాలేదు రాజు ఎట్లా గొడ్డోడు అవుతాడే రాజు గొడ్డోడు కాదు ఒకవేళ రాజు నాకు భర్త అయి రాజు కానీ భార్యనైతే ఒక్కటే కానుపలా నలుగురు కొడుకుల గంట నలుగురు కొడుకులతోడ నవ మాణిక్యాలంటే బిడ్డలల్లా గంటారమ్మా ఆడవిల్ల ఒక్కొక్క మాట మాట్లాడుదంటే ఆడవిల్ల అన్నమాట రాదు శివనందు పెట్టనమ్మా అబ్బాయి తల్లి అన్న ఎల్లాక కాలు కొడుగా మొదలుపెట్టి కంటే రేపుదాకా చూసిన నాడు ఆ పిల్లలు రాదు పిల్లలకి దేశపతి మహారాజురా ఏ తల్లి కన్నది ఎల్లాక లేదు ఒకరి కాదు ఇద్దరు కాదు రాజు నన్ను భర్తైన మానవుడు రాజు నేను భార్య అయితే ఒకటే కానుకలు నలుగురు కొడుకుల గంట నవ్వమ్మానికి లాంటి బిడ్డల గంట నన్న మాట శివనందు పెట్టిండమ్మా అబ్బాయి ఈ పిల్ల నేను ఎన్నడూ చూడకపోతేరా పోయేది పిల్లగే పోయేది పిల్లగే అటవద్ద నాకట్టబోతాను నీకు ఇళ్ళకెళ్ళే ఉన్నదా ఇట్లా పోయి ఓటర్ కూడా నుంచి రాటలు నువ్వు ఇట్లా పోతాను ఇట్లా తిరుగుతుంది నువ్వు నాళ్ళకెళ్ళి రావన్నా మళ్ళీ నాకట్ట వచ్చుకుని అన్న అంటున్నా అసలు నేను ఎవరో తెలుసా అసలు నేనెవరో తెలుసా అసలు నా విలువ తెలుసా అసలు నా విలువ తెలుసా అసలు నా విలువ తెలుసా వీళ్ళిద్దరికి ఇది టైం పడుతుంది ఓపిక పట్టినా ఇప్పుడు కానీ అమ్మా నేను ఎవరిలో నీకు తెలియదు నాకు ఏమవసరం తెలుసుకోను కానీ ఒక మాట ఈ రాజ్యానికి రాజు దేశపతి నగరం మీద రాజు నేను నా పేరు దేశపతి మహారాజు 66 రాజ్యాలకు అధిపతి దాతను 77 దేశం దేవుని అసొంటోని అని నా ముఖం మంచి లేక అర్థం నాలుగు కుటుంబంలో 10 రూపాయలు నష్టమని చెప్పుకోలేకపోతాను కానీ నా విలువ నీకు తెలియదు కానీ బిడ్డ నువ్వు ఎన్నడూ నా కళ్ళలో కనిపించలే అయ్యో పిల్ల నీది ఏ ఊరు ముల్లరమ్మా మాట చెప్పుకుంటా అయ్యా నేను బ్రాహ్మణుడి పురుగు బంగారు బొమ్మ నా పేరు శారదాదేవి అని చెప్పుకుంటూ పోతాను రాజు శివలారి అన్నాడు అబ్బా
ఇవాళ ఇంట్లో నా ఇద్దరు భార్యలు ఉండగా ఓనాడు కాకుండా కూడా నాదా నేను కొడుకున కంటే బిడ్డాడు కన్నా మాట వాళ్ళ నోటికి రాలే. కానీ ఈ పిల్ల మొక్క నేను వరకు చూడనా మొక్క పిల్ల చూడలే. ఇలా ఒక మాట అన్నదంటే నలుగురు కొడుకుల కంట నలుగురు కొడుకులతో నవమానికి బిడ్డను కంట అన్నప్పుడు రాజు వెనకన గుర్రం ఎక్కినంత సంబరపడతాను. అబ్బాబా పిల్ల కడకున్న కన్నంత మాట మాట్లాడదమ్మా. ఏది ఏమన్నా నాకు రాజ్యం లేదా నాకు దేశం లేదా? ఇలా పిల్లని చేసుకొని వెనకన 5 పిల్లలు అన్నకాడా అది ఒక్కల కన్నా చాలు, ఇద్దరు కన్నా చాలు. నా కన్న పేరు దగ్గర ఎవరో కొట్టి పేరు దూరం కావాలనుకున్నాను. ఆ ఇంటికి పోయే రాదు వెనక తిరిగిన తప్ప కచ్చినగాడి వచ్చిన రాదు దేశపతి రాదు. అరే దాసే ఏం చెయ్యాలి? కచ్చిరి నువ్వు కుడతావు మొగలేడా ఎటువైనా డ్యూటీ చేస్తాడు కాదు. అమ్మ నౌకరు వచ్చిందా? వాడు నా చేతి కింద బతుకు నాకు ఎప్పుడు నౌకరు వచ్చిందని మొన్ననే వచ్చింది కొత్తగా. ఏం నౌకరే? గదనయ్యా. కలెక్టరా? కాదు. ఎస్ఐయా? కాదయ్యా. సిఐయా? డాక్టరా? కాదంటేనో. పైలటా? కాదయ్యా. మరి ఇంకా పెద్ద నౌకరు ఏంటిది? అయ్యో నీకు తెలియదా? అయ్యో మా ఆయన ఇంట్లో పోతాడయ్యా. ఏంద్రా పాడుకో నవ్వుతానా సార్ ఇంట్లో పోతాడా? సాధన పని మామిడి చేసుకుంటాడు అయ్యా. అదే పెద్ద నౌకరు చెప్తాను. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తారు. మాకు అదే సాధన అదే పని చేస్తాడు. కానీ ఒక మాట, నీకు ఏడాది 200 రూపాయలు జీతం ఇస్తాను. 200 ఇస్తారు. నాకు ఇస్తారు 200. ఎందుకే? ఏందా చెయ్యాలి? రేపు ఆడలట్లో ఇట్లా 1000 రూపాయలు పట్టుకొని ఎట్లా వాళ్ళు గుర్తున్నట్లే పోయిన కాడ వాళ్ళకి తమ్ముడు మిర్చిలు అట కొడుకుడు బజ్జీలు కూడా ఇస్తారు. వాళ్ళు నాటు పోయిన కాడ ఏది నాట్లేదు కాడ. కానీ దాసి ఒక మాట, మన ఊళ్ళో బ్రాహ్మణులు ఉన్నాడు కదా ఉన్నారయ్యా. ఊరు కోసం కట్టగాడ ఒకటే కమ్మలు గుడిస్తున్నదయ్యా. బ్రాహ్మణ సుబ్బయ్య దగ్గర పోయి బ్రాహ్మణ సుబ్బయ్య నా దగ్గర తీసుకురావాలి. ఎందుకు? కొద్దిగా పన్ను వాళ్ళతోటి ఏం పని? ఇల్లు ముగ్గోయిస్తావా? నడతనే ఉండే అయితేనే ఉండే దగ్గరికి వచ్చే బాయికి ముగ్గోయిస్తావా? అది అది గౌరవ డ్యామ్ పడితే మన పుల్ల నీళ్ళుగా అంతేనా? లాట్రూమ్ ఇట్లా కట్టిస్తావా? ఎందుకు మనం ఇంటికాడ 2 ఉన్నాయి. ఇప్పుడు 3 ఉన్నాయి కొత్త ఇంట్లో. అట్లా కాదయ్యా. మీ అయ్యకు బియ్యం గిట్టిస్తావా? గట్ల కాదే. మరి ఎంతైనా కన్నా వాడు పేద బ్రాహ్మణయ్య కదా. నువ్వు అయ్యా బ్రాహ్మణ అయ్యా, నువ్వు పేదోని అని మారా దేశపతి రాదు నీకు ఉపదానం ఇస్తున్నాడు. మెల్లి నమ్మించి ఆ బ్రాహ్మణ శుభ్యం తీసుకొని రా. వీడికి వచ్చినాక ఆ సంగతి ఏమో తర్వాత చెప్తా. అర్థమైంది. పేదోడు అని దానం ఇస్తావా? గట్ల 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 అంతే కదా. తీసుకొస్తుంది బ్రాహ్మణుల బయటికి వెళ్ళిపోతున్నాని ఊరైన కథని నెచ్చి అలా ఊరైన కథ నెచ్చి
వాడు చిన్నే కావాలి అయ్యా పెద్ద వాడు చిన్నే కావాలి తాత కావాలి అన్న కావాలి కొడుకు కావాలని అయ్యను కావాలి నీకు బామ్మది అట్లా కాదయ్యా, బ్రాహ్మణ్స్ అంటారు బ్రాహ్మణ్స్. చెప్పు దెబ్బల ఫాలో అవుతుంది మాటతో వేయలేదు. అయ్యా ఉన్నారా గుడిసెలా బ్రాహ్మణ్స్? ఆ కుడిత ముందు కత్తి బ్రాహ్మణయ్య అన్నప్పుడు బ్రాహ్మణ సుబ్బయ్య ఆ కుడిత ముందు కత్తడమ్మా ఆ కుడిత ముందు కత్తడమ్మా రామ రామ మాది గుడిసే గుడిసే ఒడిసా ఎన్నడు రాని వాళ్ళు మా గుడిసె దగ్గరికి వచ్చి అయ్యా సుబ్బా అని పిలిచి ఎవరమ్మా మీరు ఇంతకు బ్రాహ్మణ్సేనా? మేము బ్రాహ్మణ్సే అవ్వా. అవునా? అయ్యా మాది ఇదే ఊరు, మాది ఇదే నగరం. కానీ నువ్వు రాజు కింద పనిచేసే దాసదాన్ని, రాజు దశపతి రాజు. నువ్వు పేదవని బట నీకేదో ఉపదానం ఇస్తాడు, నిన్ను తీసుకొని రమ్మన్నాడు అయ్యా. నేను లేదో నాకు తెలిసి నాకు ఉపదానం ఇస్తానన్నారా? అవునయ్యా. అవా మీ అత్తగారు నా బిడ్డతో ఒక్క ముచ్చట చెప్పత్తా అని ఆ గుడిసెలకు వచ్చిండు కాదమ్మా. శారదేవి మన ఊరేలే రాదు దశపతి మహారాజు మనకేమి లేదా అని బ్రాహ్మణ సుబ్బయ్య మన ఆయనకు ఉపదానం ఇస్తానని మతలాభి చేసిండు. బిడ్డ అని ఒక్క అడుగు అక్కడికి వేయత్తనమ్మా. పర్వాలేదు బాపు బిడ్డ, నేను ఇలా రాజులు రమ్మన్నారట, నేను రాజు మతలావు చేసి నేను పోతాను అన్నావు నానా. నువ్వు పోతావు కానీ బాపు నువ్వు పోయిన కాడ రాజు నిన్ను ఎందుకు రమ్మన్నాడు? రాజు అందరితోటి మాట్లాడేదాకా నేను ఆ చోట కూర్చుని పెడితే రాజు నిన్ను పిలిచినప్పుడు నువ్వు మాట్లాడేదాకా అక్కడుండి బాపు రాజు మాట మాట్లాడతా అంటే అన్నా రాజు మాటల మీద పడి నన్నైతే మరవక బాపు. ఎందుకు అంటే ఇవాళ మన ఇంటికాడ చినిగిపోయిన పంచాంగం పట్టుకుని ఊళ్ళోకి పోయి ఏ అయ్యన్న నీ మీద దయగలిగి నీతోటి పంచాంగం చూపించుకుంటే ఆ తండ్రి చూడో తమిడో నీకు పెడితే నువ్వు తెచ్చి నా చేతిలో పెడితే నానా నీకు ఆ పూట అండి నేను ఇంత తింటాను నీకింత ఎత్తాండ్రా నానా. ఇప్పటికి మనం అన్నం తినక వారం రోజుల పొద్దు అవుతుంది బాపు. మనం ఒక్క పూట తింటే ఒక్క రోజు గడిచినట్టు, ఒక్క రోజు తింటే ఒక్క నెల గడిచినట్టు, ఒక్క నెల తింటే ఒక ఏడాది గడిచినట్టే. ఏం లేని నేను పేదవాళ్ళం బాపు. నువ్వు అక్కడికి పోయినాక నువ్వు రాళ్ళతోటి మాట్లాడుకుని నన్ను మర్చిపోతే నా లేత పేగులు లోతుల పడి చిన్న పేగులు సిక్కుల పడి గుడిసెక్కాడు నేను చచ్చిపోతా బాపు. నన్నైతే మరవకే. శారదేవి కొనొక్క గడియ మాట్లాడు, ఒక గడియ వచ్చుడు, ఒక గడియ ముక్కాన 3 గడియాలు ఇక్కంట బిడ్డ. నువ్వు బాధపడకమ్మా. నువ్వు మరి ఆనాడు కన్నదాన్ని చిరిగిపోయిన పంచాంగం ఇచ్చింది నాన్న. తొందరరా బాపు. తొందర ఆ బిడ్డతో మాట చెప్పిన వాడు బ్రాహ్మణ సుబ్బయ్య దశపతి రాజు నాకు ఉపదానం ఇస్తాను సంబర పడకుండా పోతా అని ఈ కత్తిరి వేడి కత్తడమ్మా. కత్తిరి వేడి కత్తనే అమ్మా. మా కొయ్యాల కొమ్మలా
వచ్చినది బ్రాహ్మణయ్యను కన్నా చూసి పడికప్పటి కన్నారు మనకి ఎన్ని కోట్లున్నా ఎంత ఆస్తున్నా ఎన్ని బంగుళాలు ఎన్ని భవంతులు ఉన్న బ్రాహ్మణుల కాళ్ళు మొక్కంది తప్పదనుకున్నాడమ్మా బ్రాహ్మణ సుబ్బయ్య వయసులో పెద్దోడే ధనానికి లేకుండా ఆశకి పెద్దోడు అనుకున్నాడమ్మా మరి ఏ మనిషికైనా ఏ మనిషికైనా మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలి అయ్యే వాడు చిన్నోడు కదా వానికి ఎందుకు మరీ ఇచ్చాను ఇప్పుడు అనుకోవద్దు ఎవరి విలువ వాళ్ళకే ఉంటది మరి బ్రాహ్మణ సుబ్బయ్య ఆయన ఇప్పుడు కైకోనంటే ఇటు బిత్తరు కడతాడు మెల్ల మనసు మెత్త పడగొట్టి నా చేతులు ఇక్కించుకున్నాడు కావాలి అనుకున్న దేశపతి రాజు బ్రాహ్మణయ్య ఇదేనా రాకట అయ్యా కూర్చోండి బ్రాహ్మణయ్య కూర్చోండి బ్రాహ్మణయ్య కూర్చోండి బ్రాహ్మణయ్య కుర్చీలో పైననేమో కూర్చోండి బ్రాహ్మణయ్య అయ్యా కూర్చుండి ఆ కుర్చీలో కూర్చుండి ఆ కుర్చీలో అయ్యా బ్రాహ్మణయ్య కూర్చుందిరా అయ్యా మీరు రాజులయ్యా నేను లేని ఏం లేని అన్నయ్యా నీ ముందర నీ కుర్చీలో కూర్చొని నాకు వచ్చే విలువే ఉన్నదయ్యా అయ్యా నీ ఇక్కడ కింద కూర్చుంటా మీరు కుర్చీలో కూర్చోవాలి మనిషికి ఉండే ధనం కాదు గుణంతోని విలువ సంవత్సరం శాశ్వతం కాదు నువ్వు చచ్చినాడు గదే బొందలు పెడతాను నేను చచ్చిన గదే బొందలు పెడతా నాకు ఉంటే మాత్రం రూపాయల్లో కాలు పెడతారా మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి ఏ మనిషి అయినా అయ్యా నేను నాకంటే పెద్దోళ్ళకే తల వంచలే ఇవాళ నీకు ఎందుకు తల వంచుతానో అర్థం చేసుకో నీ దండం పెడతా సూచన అంటే ఎవరికైనా ఏం లేదు కదా బ్రాహ్మణ సుబ్బయ్య రాజు ముందర కుర్చీలో కూర్చున్నా అంటే ఎంతో మంది ఎన్నో తిరుగు అనుకుంటారు అయ్యా నీకు ఎలాంటి బాధ లేదు కూర్చుంది రాజు అయ్యా నీ దండం పెడతానయ్యా నేను దండం పెడతా అయ్యా నీ కింద కూర్చుంటే తీయ్యా వీరికెవరో ముసలు అనుకో కూర్చో నీవు కూర్చోమన్నప్పుడు నీకేదా అయ్యా విలువ ఉన్నప్పుడే కాపాడుకోనయ్యా విలువ నాకు వస్తానయ్యా నీ కుర్చీలో కూర్చుంటే నాకు వచ్చే గొప్పతనం ఏమున్నదయ్యా అయినా రాజులారా దానికంతా బద్దలాడతారు నన్ను కూర్చోండి నేను కూర్చోపోతున్నా అది ఎవరు కూర్చుంటే విలువ ఎవరు కూర్చుంటప్పుడు వాళ్ళు కూర్చుంటే దానికి విలువ ఉంటుంది అక్కడ ముక్కడు దాని కోసం విలువ ఉంటుందా మరి ఎందుకు కూర్చుంటే పెడతాను అదే వాంతులు కొద్దిగా పండే వాని బిడ్డ అన్నది కదా నేను ఒక మాట అన్నది నన్ను పెళ్లి చేసుకుంటే కడబారా 5,000 గంటల కట్టను అన్నది వెళ్ళే వీని మెత్త పడగొట్టాలి వాని బిడ్డ నేను పెళ్లి చేసుకోవడానికి ఆలోచన నాకు దోషింది ఓహో గందుకని నాకు ఇంత తిప్పల పడతాను మరి లేకపోతే గావానికి నాకు అవసరం నేను కూర్చుంటే పెడతా పో కూర్చుంటే పెడతా పో అయినా బ్రాహ్మణయ్య జర కూర్చోవయ్యా దండం పెడతావా నేను కూర్చోనావా ఎందుకు కూర్చోవయ్యా అసలు ఆయనకు పెద్దలకు విలువ నీకు విలువ నువ్వు అర్థం చేసుకోవాలి ఇచ్చుడు కాదా ఆయన ముందు నీ కూర్చో కూర్చుని నాకు వచ్చే గొప్పతనం ఏముంది అసలు నీకు ఆయన విలువ తెలుసా తెలియదా ఆయన విలువ తెలవాలంటే పెద్దసలు ఉన్నదా నాకు లేదే నా బిడ్డకున్నది ఉన్నదా ఇంటి పోయినాక యూట్యూబ్ ఆన్ చేసి మంగబీర్ అన్నట్టు ఒగ్గు కథరాన్ని కొడితే ఆయన విలువేందో నీకు మొత్తం ఇవన్నీ జర కూసోవయ్యా జర నీ దండం పెడతానయ్యా దండం పెడతా వాంచాను నీ కాలు మొక్తానయ్యా కడుపులో తల పెడతానయ్యా కడుపులో తల నీ ఉత్సాహతానయ్యా నిన్న పండుగ కోరే కేసు బీరు తాగిండు ఒక్క పిక్చర్ ఎత్తది జర కూసోవయ్యా దండం పెడతా నేను కూర్చోరావా కూసోవా 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 చెప్పుడు ఒక గంట బదిలాడినా ఆఖరి వారు ఉత్సా అయ్యా బ్రాహ్మణ దండం పెడతా ఆమె కూర్చోమనయ్యా ఈ వరకు చెప్తాను విన్నావా కాలు మొక్క ఆమె కూర్చోమంటే నాకు మాట దొరుకుతుంది అయ్యా ఎందుకు పిలిచావా పిలిచిన సాగరంలో పిల్లతో నీ బిడ్డ అన్నదిగా రాదు నాకు భర్త రాదు నేను భార్యతో కూడా కానుకలు 4 కొడుకులు కంటాను అవమానికులు బిడ్డలు కంటాను అయ్యా నాకు ఇది వారికి 2 భార్యలు ఉండగా వాళ్ళతో నాకు అవసరం లేదు నీ బిడ్డను 3వ భార్య ముచ్చితంగా లగ్గం చేసుకొని 10 మందిని వెనక గొప్పదని తెచ్చుకోవాలనుకున్నా అయ్యా ఇప్పటికప్పటికన్నా ఏ మనిషికైనా ప్రాణానికన్నా పర్వే గొప్పది
మనిషి పరువు వేయనక పానం ఉండేందుకు లేకెందుకు అంటారు. అయ్యా ఇవాళ నీ బిడ్డను తీసి నా కళ్ళ మీద వేసి నా కన్నుదార వేయాలని పిలిపించిన. అయ్యా అయ్యా దేశపతిరాజు ఎంత మాట వలికినావయ్యా. నా బిడ్డ శారదేవి అటకోయిల పిల్ల అవలేని పిల్ల కాబట్టి గోడ దెబ్బ తెలియదు చెంప దెబ్బ తెలియదు. ఆటోవే నాకు అన్న తెలిస్తే తెలియదు ఒక్క మాట అన్నది కావచ్చు. ఆటోకోయిల పిల్ల తెలిసిందైతే అంట నానయ్య. అయ్యా మీరెక్కడా నేనెక్కడ, కోరియర్ ఎక్కడ, జాలర్ ఎక్కడ. అయ్యా ఏనుగ లాంటి వాళ్ళు మీరు, ఎర్రయ్య లాంటి వాళ్ళం మేము. అయ్యా మీకు మాకు తగదు కాదు అయ్యా. అయ్యా నీ దండం పెడతా, నీ కాళ్ళు మొక్కుతా. నా బిడ్డ తెలుసో తెలియక అన్నది కావచ్చు. అయ్యా నా బిడ్డ మాట పట్టుకొని నువ్వు లగ్గమాడుతాను. నా బిడ్డ 20 ఏళ్ళ బిడ్డ. అయ్యా నువ్వు 60 ఏళ్ళకున్నావు. నా బిడ్డ లగ్గమాడతాను. నీకు మనసు ఎట్లా వచ్చింది అయ్యా? నారా రావే నారా రావే నారా నా బిడ్డలగా వాడొచ్చిందయ్యా. ఏమి లేని వాళ్ళం మేమున్నాయ్యా. సూర్యలోకి ఏమంటారు ఎదిగేనా బ్రాహ్మణ సుబ్బయ్య కుక్క అన్నట్టు అన్నాడు, నక్క అన్నట్టు అన్నాడు. వాడి బతికి మన్ను పోయే వాడి బతికి ఏం బతుకు. వాడు కుక్క అన్నట్టు అన్నాడు. 60 ఏళ్ళగా రాజుకి ఇచ్చి పెళ్లి చేసినని లోకులు అంటారయ్యా. నువ్వు ఇప్పుడెళ్ళ వల్ల వరకు పోకు. తెలుసో తెలియక నా బిడ్డ ఒక అన్నది. నీ కాదు మొక్కుదా అంతగానో నీకు బాధ అనిపిస్తే నా బిడ్డ తీసుకొని నా బిడ్డ తీసుకొని రాజు అనిపించి పెట్టి అయ్యా నీ ఓటమయ్యా. నువ్వు ఇళ్ళకెళ్ళింది వాళ్ళరా, నీకేం లేని భయపడతాను. వారి లగ్గం అయ్యేటప్పుడు వెనక పచ్చని పన్నీర్లో కాంట కడితే వెనక ఒక దిక్కు నీ బిడ్డను ఉడిచిన పెడతా, నీ బిడ్డ ఎత్తు బంగారం పెడతా. అబ్బాబా నీ బిడ్డ ఎత్తు బంగారం పెట్టి సోకి లగ్గం చేసుకున్న దమ్ము నా దగ్గర ఉన్నదిరా. బ్రాహ్మణ సుబ్బే నేను ఇప్పుడు కాదు దగ్గర ఉన్నన్ని రోజులు నువ్వు పుట్టల పురుగులు ఆదుకుంటా. నువ్వు నా కాళ్ళు కడిగి కిరడాకు పెట్టిన అవసరం లేదు. నీ బిడ్డను మాత్రం తప్పకుండా ఒప్పించి మెప్పించి 6 చేతుల బెల్లం పెట్టి మో చేత నాకిచ్చి నీ బిడ్డను తీసి నా కాళ్ళ మీద ఒకవేళ కాదన్నవో రాజుల మాట నీరంగి తుంగ గాలి పెడితే గట్టే వంగుతుంది. రాజు తలుసుకుంటే గాలి గంభం అవుతుంది. వారి ఒకవేళ నీ బిడ్డ నాకు ఇవ్వకుండా అర్ధరాత్రి ఒకవేళ పోతున్నాను నువ్వు ఉపాయం చేసిన మాట అర్ధరాత్రి నీ ఇంటికి అత్త నేను కరకర గొంతులు వేసి గుడిసె కగ్గి పెట్టి బలవంతంగా నీ యొక్క బిడ్డను వారి బ్రాహ్మణ సుబ్బే నాకు వాటి దానికి అందలేదురా. ఇదే గడియ నీ బిడ్డ గిరవై ఒప్పించి మెప్పించి నీ బిడ్డ తీసుకొని తొందర పోయి నీ బిడ్డను తీసుకొని రా. కానీ మళ్ళీ నువ్వు ఓవుడు నీ బిడ్డను అడుగుడు మళ్ళీ ఇక్కడికి వచ్చుడు అక్కడి ఓవుడు అది అవసరం లేదు. తొందర పోయి తీసుకురా. అయ్యా నువ్వు లగ్గమాడతా నువ్వు అంటాను. నా బిడ్డను అడిగినాక నా బిడ్డ ఒప్పుకుంటే నీకు ఇచ్చి పెళ్లి ఒప్పియాలి. అయ్యా ఒప్పియేది నేనేం చేయ. నా బిడ్డ ఒప్పుకోకపోతే నేనేం చేస్తానయ్యా? నచ్చని పెళ్లి చేస్తే సత్యరాక జీవిస్తుంది నీతో. నచ్చని పెళ్లి చేసి 4 రోజుల వరకు లొల్లి అయితే అయితే నీతో అయితే అట్లా కానీ పోరా పెడతాం. అట్లా కానీ పోరా. ఈ బొమ్మెర రాసి తప్ప 3 గంటల దాకా మరి 3 అయినాక ఇంకో అయితే తీసుకురా. ఆ బ్రాహ్మణ అన్నప్పుడు ఆడవేళ పిల్ల చూసినా మాట నన్ను చూసినాకింత అట్లా అంటానని మాట వీడా మన్నయ్యా
బ్రాహ్మణ సుబ్బయ్య తోటి ఒక్క మాట కనబడగల బ్రాహ్మణ సుబ్బయ్య అనుకున్నాడు. ఒకవేళ నా బిడ్డ వేసుకోనంటే నా పానం నిద్ర కావచ్చు అనుకోని ముఖం చిన్న వేసుకొని రంగ 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 రాజు వెనుకల బ్రాహ్మణ సుబ్బయ్య ఆరగమ్మల ఏడు పెండల గుడిసే గుడిసెలో తన ఆ బిడ్డ దగ్గరికి వస్తానే. బిడ్డరా